రీచ్ అయిన తర్వాత అక్కడ ఏజెన్సీ మెంబర్లు అందరూ అప్పుడు అక్కడ ఉన్నారు. ఆడ వాళ్ళకి మీటింగ్ జరిగింది. మా డాడీ అక్కడ ప్రెస్కు ఇన్ఛార్జ్గా ఉండే. ఇక అక్కడ నుండి నాతో పాటు సంతోష్ నాకంటే పెద్ద అన్నయ్య, డాడీని కూడా డాడీ అని పిలిచేది, భాస్కర్ డాడీ అని. బుట్టాయి కూడా సరెండర్ అయ్యాడు తను నేను ఇద్దరం మెంబర్లో ఉండి చేసినాం. డాడీ మాకు ఇన్ఛార్జ్గా ఉన్నాడు. మా డాడీకి ఇన్ఛార్జ్ ఇప్పుడు సరెండర్ అయిన చినుగు నరసింహారెడ్డి గారు ఉన్నారు కదా, జంపన్న అంకులు. ఆయన ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, ఆయన సిసి మెంబరు. అందరికీ ఇన్ఛార్జ్ ఆయన అన్నట్టు. ఆయన తర్వాత మా డాడీకి తర్వాత మేము అన్నట్టు. అట్లా ఉన్న తర్వాత ఇది టైపింగ్ అనేది, తెలుగు టైపింగ్ తర్వాత ఈ బుక్స్ ఇట్లా తయారు చేయాలి, ఇదంతా మా డాడీ నాకు 9 నెలలు 10 నెలల కాలంలో నాకు అదంతా నేర్పించిండు అన్నట్టు. ఇక ఉంటున్న క్రమం లోపల ట్రాన్స్ఫర్ రెడీ చేసినా కూడా వెళ్ళాలి, నేను వెళ్ళనని అనవద్దు. మనం వచ్చిందే ప్రజల కోసం. ఉద్యమంలో ఎప్పుడు చనిపోయేది తెలియదు, ఎప్పుడు ప్రాణాలు వదిలిపెట్టేది తెలియదు. కాబట్టి ఉన్నప్పుడు కూడా మన అడవిలో ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి అంటే, ఇప్పుడు నేను స్నానానికి పోతే చూడక నీళ్ళని చూస్తే ఆ నీళ్ళల్లో ఉండి రాకపోయేది అసలు గంటసేపు అయినా కూడా రాకపోయేది. అంత అందమైన అడవి కదా, ఇంకా మంచిగా ఎంజాయ్ అవుతుంది, నేను సూపర్ ఉండేది అనుకుంటూ ఉండేది. అట్లా కాదు, ఎప్పుడు ఫైరింగ్ అయ్యేది తెలియదు. మనం 5-10 నిమిషాలల్లో బట్టలు పిండుకోవాలి, స్నానం చేయాలి, బయటపడాలి. శత్రువు రాకున్నా కూడా మన జంతువులు దాడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. దాంట్లో కూడా కోవర్ట్ ఆపరేషన్స్ కూడా జరిగి పోయేది ఉంటుంది. కాబట్టి మన పని ఎంత సాధ్యమైనంత తొందరగా పని చేసుకొని మనం బయటపడాలని చెప్పి అట్లా ఇక చిన్నగా ఎట్లా ఉండాలి అనేది మా డాడీ కానీ బయట మిగతా వాళ్ళు చుట్టూ ఉన్న కామ్రేడ్స్ కానీ చెప్తా అంటే ఇక అర్థమైపోయాయి. దాంట్లో వెళ్ళిన తర్వాత కొంతమంది జీవిత చరిత్రలు చదవడం స్టార్ట్ చేసినాం, అంటే అమరులైన వాళ్ళే. నాకు ఇంకా ఎమ్మెల్యే దాని మీద నాకు ఇంకా అవగాహన ఇప్పటికి కూడా నాకు సరైనది రాలే.